మా పెద్దమ్మ ఏమో గారెలు వేస్తున్నారు, మా అత్తయ్య ఏమో వేగిందని తీస్తున్నారు. పద. సో కిచెన్లోకి వెళ్తున్నాను, ఏం చేస్తున్నారు చూద్దాం. ఏంటంటే తింటున్నావు? ప్లేట్లు ఎన్ని దుమ్ములు ఉన్నాయో. ఏంటి రెడీ అయిపోయారు? ఎక్కడికి? అమ్మారి ఇంటికి వెళ్తున్నాను అమ్మా. పెద్దమ్మ రమ్మంది కదా, అందరం వెళ్ళిపోదాం. బాబు రెడీ అవ్వండి. ఓకే. ఇంకా నేనైతే వచ్చేసాను పెద్దమ్మ ఇంటికి. సో కిచెన్లోకి వెళ్తున్నాను, ఏం చేస్తున్నారో చూద్దాం. హాయ్ పెద్దమ్మ. ఎలా ఉన్నావు? ఏంటి స్పెషల్స్? బాగున్నాం. ఏం చేస్తున్నారు? ఏం చేయమంటూ నీకు? ఇదేంటి? ఇది గారెల పిండి. మా అత్తయ్య ముందే వచ్చారు కదా, హెల్ప్ చేస్తున్నారు. మీ అత్తయ్య కుక్ చేస్తారు అనుకో. A few moments later. పని చేస్తున్నావా? పని చేయట్లేదు. అన్ని కావాలనుకుంటే మంచిగా కదా. ఏం చేస్తున్నావు ఇక్కడ? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఖాళీ కూర్చున్నా. ఏం ఖాళీ కూర్చున్నావు? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పని ఏం లేదు, ఖాళీ కూర్చున్నాను అందుకే. ఎందుకు? మా అమ్మ వాళ్ళు చూపిస్తుందా? పద, మన ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాం. బయటికి తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి? ఇల్లు చూపిస్తానని చెప్పి. చూపిస్తాను ఫస్ట్. ఇదే ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్, ఇది గేట్. అవునదే. ఇది లలిత, ఇది సునీత, ఇది కుర్చీ, అది గ్రైండర్, ఇవి చెప్పులు, ఇది హాల్. ఇది హాల్, ఇది డైనింగ్ ఏరియా. బెడ్రూమ్. దిస్ ఈస్ ద బెడ్రూమ్. చూడండి మా ఆయన ఖైదీలు ఎలా చూస్తున్నాడు. ఇది కిచెన్. అద్భుతం, ఫెంటాస్టిక్. హోమ్ టూర్ చేస్తున్నాం మీ ఇల్లు. మేడం మీదకి. ఓకే. చలో 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 చలో. తులసమ్మ ఇక్కడ పెట్టుకున్నారు, అంటే ఎండ తగలడానికి అనుకుంటా. మీకు మేడ చూపిస్తా. మొత్తం మేడ అంతా ఏమంటారు, వేప చెట్టుతో ఫుల్ కవర్ అయిపోయి ఉంటుంది అనమాట. చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేవారు మా బావ, నేను, మా అక్క, మా చెల్లి. అక్కడ బ్యాటింగ్, ఇన్నింగ్, బౌలింగ్. బాల్ అటు వెళ్ళిపోతే శుభ్రంగా వేసాడు మా బావ. బాల్ అటు కొట్టేస్తే బాగా ఆడాడు కదా. సారీ. ఏంటి సివర్ కొట్టేసివరా ఏంటి? సో ఇదొక చిన్న టెంట్ హౌస్ టైప్, బట్ వీళ్ళే ఉంటారు, ఎవరు రెంట్ ఏమి ఇవ్వలేదు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఉంటారు అనుకుంటా. అంతే. అక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది. రెస్ట్ స్వీట్ చిన్న రెస్ట్ హౌస్. సో ఇక్కడ ఇలా చెట్లు ఏవో వేసుకుంటాం. ఎప్పుడు క్రాకర్స్. ఇదేంటి మల్లెపూల? ఏమో నాకు తెలియదు. ఇంకో ఇది అక్కడ ఉంది ఒకటే. మల్లెపూలు కాదే అవి, దేవుడు పెట్టుకున్న పూలే. కాదు కాదు మల్లెపూలు కాదే. ఇది ఏం పువ్వు అంటారు? అదే మామూలు దేవుడు పెట్టుకున్న పూలు. మామూలు
దట్ వైట్ 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 ఇది మందార చెట్టు నాకు తెలుసు. ఇదే టోటల్గా మా అమ్మమ్మ ఇల్లు. బాగుందనా? నిజం బాగుంది. ఇంకా కుకింగ్ అవుతుంది, మళ్ళీ తిన్నప్పుడు కలుద్దాం. A few moments later. మా పెద్దమ్మేమో గారెలు వేస్తున్నారు, మా అత్తయ్య ఏమో వేగిందని తీస్తున్నారు. అద్భుతం, ఫంటాస్టిక్. మేమైతే వెయిటింగ్ తినడానికి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మా పెద్దమ్మ అయితే మా కోసం గారెలు వేడివేడిగా, అలాగే వేడివేడి ఏం కర్రీ, మటన్ కర్రీ చేశారు. మా అత్తయ్య ఈరోజు వెజ్, సండే నో నాన్ వెజ్, అందుకే ఓన్లీ గారెలు. మా వైగా తినకుండా ఫోన్ చూసుకుంటున్నారు. ఇచ్చిండి నాకు. ఆయన ఆల్రెడీ తినేస్తున్నాడు. నోట్లో కొలుక్కుంటావే. ఏంటంటే తింటున్నావు? చికెన్ బిర్యానీ మటన్ కర్రీ. చికెన్ బిర్యానీ మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ మటన్ కర్రీ. కంచం ఏంటి ఎంత ఉంది? బాగా తింటున్నావా? మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. వెజిటేరియన్ తింటున్నావు కదా నువ్వు. మేము అందరం నాన్ వెజ్, నువ్వు వెజ్. పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. ఎంత ఫ్రెష్ వీడు. ఏంటది? కిచిడియా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నైస్. ప్లేట్లు ఎన్ని దుమ్ములు ఉన్నాయో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ప్లేట్లు ఎన్ని దుమ్ములు ఉన్నాయో. తినేసి ఇంక ఈవినింగ్ అయిందని చెప్పి మేము ఇంకా బయటకు వెళ్ళి అలా కాఫీ తాగేసి మా అక్కల బాబుని కూడా మేము తీసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. చూస్తున్నారా, తినే మా అక్కల కొడుకు రితిక్, శౌర్య, జోష్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. See you, tata, bye bye. Please do like, share and subscribe my channel.